ఒక ఊరిలో వడ్డీ వ్యాపారస్తుడు ఉండేవాడు. అతను ప్రజలకు అప్పులిస్తూ, వడ్డీల మీద వడ్డీలు వేస్తూ, చక్ర వడ్డీలు వసూలు చేస్తూ, అబద్ధపు లెక్కలు చెప్పి ఎంతో ధనం సంపాదించి ఇంద్రభవనం లాంటి గృహం నిర్మించుకుని బంగారం, పొలాలు అన్నీ కూడా సంపాదించుకుని ఎదుటివారిని ఎగతాళి చేస్తూ కాలం గడుపుతూ ఉండేవాడు. ఆ ఊరిలోనే ఒక అమాయకమైన వ్యక్తి ఆ ఊరిలో ఎవరు ఏ పని చెప్తే అది చేస్తూ, ఎవరు ఏది పెడితే అది తింటూ, ఏ చెట్టు కింద పడుకునేవాడు. ఊళ్ళో అతన్ని అందరూ కూడా తింగరోడు అనేవారు. ఒకరోజు ఈ వడ్డీ వ్యాపారస్తుడు ఆ తింగరోడిని చూసి ఇలా రా అని చెప్పేసి తన చేతిలో ఉన్న చేతికర్రను అతనికి ఇచ్చి, నేను ఈ గ్రామంలో చాలా తెలివైన వాడిని, నాకన్నా తెలివి తక్కువడు నువ్వు కాబట్టి ఈ చేతికర్ర నీకు ఇస్తున్నాను, నువ్వు ఈ చేతికర్రని నీకన్నా తెలివి తక్కువ వాడికి ఇవ్వాలని చెప్పేసి అతనికి ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ తింగర వ్యక్తి గ్రామాంతా తిరుగుతూ నాకన్నా తింగర వ్యక్తి ఎవరని అందరిని అడుగుతూ ఆ చేతికర్రని ఎవరికి ఇద్దామని తిరుగుతూ ఉండేవాడు. ఒక రోజున ఈ వడ్డీ వ్యాపారస్తులకి తీవ్ర అనారోగ్యం కలిగి కొన్ని క్షణాల్లో మరణిస్తాడని తెలిసి వాళ్ళ కుటుంబ సభ్యులు అతన్ని ఆ ఇంద్రభవనం లాంటి గృహాన్నిలోంచి బయటికి తీసుకొచ్చి చాప వేసి పడుకోబెడతారు. ఇది చూసిన ఆ తింగర వ్యక్తి, అయ్యా ఏమిటిది, మీరు మిమ్మల్ని ఎలా చాపేసి పడుకోబెట్టారు అంటే, నేను ఇంక వెళ్ళిపోతున్నాను, నాకు మరణ గడియలు సంభవించినాయి అంటాడు. అప్పుడు అదేంటండి, ఈ ఇంద్రభవనం లాంటి ఇల్లులు మీరు పట్టుకెళ్ళరా, మీరు ఎంతో బంగారం, ధనము, ఆస్తిపాస్తులు సంపాదించారు కదా, ఇవన్నీ పట్టుకెళ్ళరా మరి అంటే, ఇవేమీ నేను పట్టుకెళ్ళడానికి వీలు లేదు, ఇవన్నీ ఇక్కడే ఉంటాయి, నేను మాత్రమే వెళ్ళిపోతున్నా అంటాడు. అప్పుడు ఆ తింగర వ్యక్తి అంటాడు, అంటే మీరు ఎన్నాళ్ళు మీరు పట్టుకెళ్ళని వాటి గురించి కష్టపడి కాలాన్ని వృధా చేశారు కాబట్టి నాకన్నా తింగర వ్యక్తి మీరే అని చెప్పేసి ఆ చేతికర్రని ఆ వడ్డీ వ్యాపారస్తుడికి ఇస్తూ, అయ్యా మీరు ఈ చేతికర్ర కూడా మీరు పట్టుకెళ్ళలేరు అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఆ వడ్డీ వ్యాపారస్తుడు ఎంతో మనోవ్యాధికి గురై, ఇన్నాళ్ళు నేను ఏవైతే పట్టుకెళ్ళనో వాటి గురించి ఎంతో కష్టపడ్డానని బాధపడతాడు. దీని సారాంశం ఏంటంటే, మనం ధర్మంగా సంపాదిస్తే తప్పులేదు, కానీ అధర్మంగా ఎంత సంపాదించినా ఆ సంపాదనను మనం పట్టుకెళ్ళం సరికదా, దాని వెనుక ఉన్న పాపపుణ్యాలు మాత్రం మనం మొయ్యవలసి వస్తుంది.